హలో గైస్, వెల్కమ్ టు గోల్డెన్ హోమ్స్. ఇవాళ మన వీడియోలో ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో ఉన్న రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లో ఉన్న రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌసెస్, కొత్త హౌసెస్ అన్నీ కూడా నేను మీకు వీడియోస్ తీసి డే బై డే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు రావడం అయితే జరుగుతుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో కనుక చూసుకున్నట్లయితే ఈ హౌస్ వచ్చేసరికి 178 స్క్వేర్ యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయబడింది. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్, మెయిన్ రోడ్కి 1/2 కిలోమీటర్ రేడియస్లోనే ఈ హౌస్ అనేది మనకి సేల్కి అయితే ఉందండి. మరి మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. హౌస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ అండి. మీకు కార్ పార్కింగ్లో 2 కార్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ 2-3 బైక్స్ కూడా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, మెయిన్ డోర్ వచ్చేసరికి మీకు గ్రౌండ్లో టేక్వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. నార్త్ ఫేసింగ్తో అయితే ఉంది. మీరు ఇక్కడ లెఫ్ట్లో కనుక చూసారంటే పూజా రూము, ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీకు ర్యాక్స్ కూడా ఉంది. చాలా స్పేషియస్గా హాల్ అయితే ప్రొవైడ్ చేసామండి. విత్ ఫాల్ సీలింగ్ లైట్స్తో అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి ఈ హౌస్. ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి డబల్ బెడ్రూము. ఇది చూసుకున్నట్లయితే అటాచ్ కామన్ వాష్రూమ్ అండి. అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లో మీకు ర్యాక్స్, ఫాల్ సీలింగ్ లైట్స్తో విత్ అటాచ్డ్ వాష్రూమ్తో అయితే ప్రొవైడ్ చేస్తాము. చూసారు కదా, చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి. మీకు ఈ హౌస్కి వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మీరు చక్కగా రెంట్కి ఇచ్చుకొని, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి స్టేయింగ్ ఉండడానికి చాలా బాగుంటుందండి. 2 విధాలుగా ఎవరైతే రెంట్కి ఇచ్చుకొని స్టేయింగ్కి ఉందామని చూస్తున్నారో వాళ్ళకి ఈ హౌస్ 2 విధాలుగా అయితే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి. మీకు ర్యాక్స్, ఫాల్ సీలింగ్ లైట్స్తో అయితే ఉంది ఇది కూడా. అండ్ సెకండ్ బెడ్రూమ్ నుంచి ఇంకో డోర్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇటు నుంచి ఇలా మనం బయటకు వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి. అండ్ మీకు ఇంకా వాటర్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. లెఫ్ట్లో చూసుకున్నట్టయితే మీకు బోరు, సంపు కూడా ఉంది. 300లో అయితే మనకి వాటర్ అనేది వచ్చాయి. 600 ఫీట్లో బోర్ అనేది తీసాము. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు ఈస్ట్ ఫేసింగ్ అండి. మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేసాము. చాలా యూనిక్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేసాము. చూడండి, చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ఈ హౌస్ మొత్తం కూడా రెడ్ బ్రిక్తో అయితే కన్స్ట్రక్షన్ చేసామండి. మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్వుడ్ డోరు, మంచి యూనిక్ లుక్ అయితే ఇచ్చాము, చూడొచ్చు. అండ్ ఇది మొత్తం కూడా హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేషియస్గా ప్రాపర్ వెంటిలేషన్తో అయితే ఉంది. మీరు ఇటు లెఫ్ట్లో కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా విత్ ఫాల్ సీలింగ్ లైట్స్తో అయితే ఉంది, చూడొచ్చు మీరు. అండ్ మీరు ఇటు సైడ్ కనుక చూసుకున్నట్లయితే పూజా రూము, ఓపెన్ కిచెన్ అండి. కిచెన్లో మీకు ర్యాక్స్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేసాము. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మీకు గ్రానైట్తో అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసరికి బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్స్ అండి. చూస్తున్నారు కదా, ఇటు రైట్లో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీకు ర్యాక్స్, ఫాల్ సీలింగ్తో అయితే ఇవ్వడం జరిగింది. చాలా స్పేషియస్గా అయితే ఉంది ఇది కూడా. ఇది ఆపోజిట్లో ఇది వచ్చేసరికి యూటిలిటీ ఏరియా అండి. అండ్ ఇది వచ్చేసరికి కామన్ వాష్రూము. ఇంకా ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. విత్ ర్యాక్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో అయితే ఉంది, చూడొచ్చు మీరు. ఎంత స్పేషియస్గా ఉందండి. ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్ అండి. 178 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన G+1 రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 3 బెడ్రూమ్తో అయితే ఓవరాల్గా 5 బెడ్రూమ్స్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి ఉంది. ఎవరికైతే హౌస్ కావాలనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు ప్రాపర్ వెంటిలేషన్తో అయితే ఉంటుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్తో అయితే ఉంది. మీరు వీడియో చూసి ప్లీజ్ అండి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. మీకు ఏ లొకేషన్లో హౌస్ కావాలనుకుంటున్నారో, ఎంత బడ్జెట్లో హౌస్ కావాలనుకుంటున్నారో కూడా మా నెంబర్కి కాల్ చేశారంటే మేము డీటెయిల్గా మీకు ఎక్కడ హౌసెస్ ఉన్నా కూడా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ప్లీజ్ అండి ముందు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మా ఛానల్ ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ అయితే రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరి ఈ బ్యూటిఫుల్ హౌస్ లొకేషన్ ఎక్కడ అనుకుంటే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి బండ్లగూడ జాగిరండి. మెయిన్ రోడ్ మీద నుండి జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. ORR ఎగ్జిట్ నెంబర్ 18 అయితే వస్తుంది, నియర్ నార్సింగ్ అప్పా జంక్షన్ దగ్గర. ఈ హౌస్కి 80% వరకు లోన్ కూడా అవైలబిలిటీ ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ హౌస్ అనేది మనకి సేల్కి అయితే ఉంది. ఎవరికైతే హౌస్ కావాలనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.